దాని మీద పడుతుంది అమ్మ. పడితే మళ్ళీ పడుతుంది దాని మీద అగ్గి పెడతాను ఏం చేశారు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే దాంతి కూర్చో దాంతి అయిపోయి నాకు తెలిసి చతనం అబ్బాయి अब फिनिश में बोर्ड कर పోతే అబ్బే ఎంతసేపు అబ్బే పైకి ఎక్కిపోడు బే డాడీ కాళ్ళలో గుచ్చుకునేది అబ్బాయి డాడీయే పడితే దాన్ని కూర్చో గట్టిగా నేను దానికి దెబ్బ తగలకూడదా అట్లాగే అట్లాగే ఉండు హలో అండి అందరికీ. మొత్తానికైతే నిన్న నా పుట్టినరోజు అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. కేక్ కట్ చేయించారు మా పిల్లలు. అయితే నా కోసం చిన్న చిన్న గిఫ్ట్లు కూడా ఇచ్చారు. మా వారు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే డ్రెస్ అనమాట. నేను వేసుకున్న డ్రెస్సేనండి. అది 850 అయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ అయితే. ఫోటోలో కంటే బయట అయితే చాలా బాగుంది. ఇంకా అలాగే నా పుట్టినరోజు అయితే చాలా మంచిగా జరిగిందనమాట. పోయిన సంవత్సరం కంటే అంటే ఈ ఒక్కొక్కలాగా జరిగిద్ది కదా. పోయిన సంవత్సరం మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ సంవత్సరం ఎవరు లేరు. ఇంట్లో వాళ్ళతోనే ఇంకా చేసుకున్నాను అనమాట. ఇంకా ఇదైతే పండు వాళ్ళు ఇచ్చారు. నా చిన్న కొడుకు అలాగే పండు ఇచ్చారనమాట. ఫోటో ఫ్రేమ్ ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగుంది ఫోటో ఫ్రేమ్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. ఫోటో ఫ్రేమ్ నాకు ఇచ్చినా కానీ ఆ ఫోటో ఫ్రేమ్లో మాత్రానికి మా అబ్బాయి ఫొటోసే పెట్టాను అనమాట. నేను అంతే. ఏదైనా పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి ఏదైనా ఇవ్వాలని చెప్పేసి అనిపించిద్ది అనమాట. ఆ డెకరేషన్ కూడా మా అబ్బాయి. థ్యాంక్ యూ. మూసుకోకూడదు. వా సూపర్. నేను అడిగా మొన్న పండు ఎంగేజ్మెంట్ కి ఇది 200కి ఇస్తే తీసుకుంటా అని చెప్పాను. ఆమెమో 250కి అంది. 50 దగ్గర ఆగిపోయింది అనమాట. థ్యాంక్ యూ పండు. 340 అవునా అంటే ఎందుకు అంత 50కి ఇచ్చింది అప్పుడు తనందిగా. సూపర్ చాలా బాగుంది. ఇది అడిగి మరీ తీసుకుని అడగట్టొచ్చారు. ఇలాంటిది పెళ్ళయ్యాక అల్లుడు గారు మీకే చెప్తున్నా, పెళ్ళయ్యాక నా పుట్టినరోజుకి రండి, గోల్డ్ తీసుకురండి మా అమ్మాయిని తీసుకొని. బాగుందా? సూపర్ చాలా బాగుంది. ఇది అడిగి